తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారం. సోమవారం ప్రదోషకాలం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందులోనూ ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉన్నట్లయితే ప్రదోష వ్రతం అనే పేరుతో పరమేశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన అభిషేకాలు, అర్చనలు నిర్వహించాలి. ప్రదోషకాలంలో త్రయోదశి తిథి సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమప్రదోషం అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన రోజు, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిని కలిగింపజేసే రోజు. ఈ సమయంలో ఎవరైనా సరే శివుడికి సంబంధించిన ఆలయ దర్శనం చేసిన, ప్రదోషకాలంలో శివాభిషేకం చేసిన శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. అందులోనూ సోమప్రదోషం కాబట్టి ఈరోజు ప్రదోషకాలంలో ఇంట్లో దీపారాధన చేశాక ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నప్పుడు లేదా ఈశ్వరుడికి అర్చన చేస్తున్నప్పుడు మంత్రశాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం ఆనంద తాండవాయ మహేశ్వరాయ నమః. ఇది మంత్రం. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. అలా ఆనంద తాండవం చేస్తూ మహేశ్వరుడు అనే పేరుతో శుభాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అదేవిధంగా శివానుగ్రహం సులభంగా లభించటానికి చాంద్రాయణ వ్రతము అని ఒక వ్రతాన్ని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఈ చాంద్రాయణ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, ఎప్పుడైనా సరే అమావాస్య తిథి వచ్చినప్పుడు పూర్తిగా ఉపవాసం ఉండి అమావాస్య తర్వాత పాడ్యమి నుంచి ఒక్కొక్క రోజు కొద్దిగా ఆహారాన్ని పెంచుకుంటూ స్వీకరించాలి. పౌర్ణమి వచ్చేసరికి పూర్తిగా ఎక్కువగా ఆహారం స్వీకరించాలి. మళ్ళీ పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి క్రమక్రమంగా మనం తీసుకునే ఆహారాన్ని తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఇలా అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్యకి మనం తీసుకునే ఆహారాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ ఆ తర్వాత పౌర్ణమి నుంచి అమావాస్యకు క్రమక్రమంగా తగ్గించుకుంటూ ప్రతిరోజు శివార్చన చేసినట్లయితే దీన్ని చాంద్రాయణ వ్రతము అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఇది చాలా శక్తివంతమైన వ్రతం. ఈ వ్రతం ఆచరించడం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ చాంద్రాయణ వ్రతం ఆచరించలేని వాళ్ళకి కూడా చాంద్రాయణ వ్రతం ఆచరించిన అద్భుతమైన ఫలితం కలిగి పాపాలన్నీ తొలగింపజేసుకోవటానికి శివధర్మోత్తర పురాణంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఆ విషయం ఏంటంటే, ఈ సోమప్రదోషం రోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళండి, శివాలయాన్ని శుభ్రం చెయ్యండి. దీన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. శివాలయాన్ని చీపురుతో చిమ్మటము, శివాలయం దగ్గర ముగ్గులు వేయటం, శివాలయంలో ఉన్న భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టడం, వాళ్ళకి మంచినీళ్ళు అందించటం, ఆలయంలో అవసరమైనటువంటి సేవలు ఏవైనా సరే ఈ సోమప్రదోషం రోజు చేసినట్లయితే చాంద్రాయణ వ్రతం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుందని కూడా శివధర్మశాస్త్రంలో చెప్పారు. కాబట్టి ప్రధానంగా ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉండి సోమవారంతో కలిసి వచ్చిన సోమప్రదోషం సందర్భంగా ఏ మంత్రాన్ని పఠించినట్లయితే పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల పాపాలన్నీ తొలగిపోయి అభీష్ట సిద్ధి కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం ఆనంద తాండవాయ మహేశ్వరాయ నమః. మంత్రజపం చేయండి. శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.